నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ప్రముఖ ఆస్ట్రాలజర్, ధార్మికవేత్త వైవిఎస్ఎస్ గిరి గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విశేషాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈరోజు మనం చూస్తున్నాం ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ మీద దాడి, అమెరికా నిన్న ఇజ్రాయెల్ మీద దాడి. దీనివల్ల అంటే ఇప్పుడు రాబోయే ఐటీ రంగంలో కానీ మధ్యతరగతి పరిస్థితి ఎలా ఉండబోతుంది? యాజ్ ఏ ఆస్ట్రాలజర్ గా మీ ప్రిడిక్షన్ ఏంటి? సహజంగా ఏంటంటే ఇవి దేశాల్లో అంతర్గత వంటి విభేదాలు లేవటం కానీ, అగ్ని ప్రమాదాలు జరగటం కానీ, లేకపోతే ఈ కేతు ఏంటంటే ఈ ఏరోప్లేన్స్ కానీ, ర్యాకెట్స్ కానీ, బాంబింగ్ కానీ వీటికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి వాటి రిలేటెడ్గా ఎక్కువ అలజడులు జరగటం కానీ ఉండే అవకాశం ఉంది. కానీ నేను మొన్న ఒక ఛానల్కి చెబుతూ మన ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పింది ఏంటంటే, మన ఇండియాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇతర దేశాలు ఎంత గందరగోళ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇండియా వాటిని ధీటుగా సమాధానం చెప్పి ఇండియాని కళ్ళు తిప్పి చూసేటువంటి స్థాయిలోకి మన కేంద్ర ప్రభుత్వం డెవలప్ అవుతుంది. దాంతో మన యొక్క ఇండియాని ఒక గైడెన్స్ ఇచ్చే దేశంగా కూడా ప్రపంచ దేశాలు గుర్తించే స్థితికి ఎదుగుతుంది. నేను అనేది అదే, ప్రపంచ దేశాల మీద ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటారండి? ఐటీ రంగం బాగా డౌన్ అయ్యే పరిస్థితి కానీ, స్టాక్ మార్కెట్, ఇవి వీటి పరిస్థితి చాలా దారుణంగా, ఫ్లక్చుయేషన్స్ బాగా ఉంటాయి. మీరు వీటిల్లో మాత్రం పెట్టుబడి పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు అని సూచించక తప్పదు. మీరు చక్కగా రాబోయే రోజుల్లో ఏమన్నా మనం మూడో ప్రపంచ యుద్ధం చూడబోతామంటారా? వచ్చినా గానీ ఇండియాకి ఇబ్బంది ఉండదు. అంటే ప్రపంచ దేశాల్లో అలజడులు అయితే స్టార్ట్ అవుతాయి, కానీ ఇండియాకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ అంతర్గత ఇప్పుడు రాహు ఆశకని, కేతు నిరాశకని ఫ్యామిలీ పరంగా ఎలా చూసుకుంటే అంటే చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఇళ్లలో ఉంటాం, కానీ ఐటీ రంగంలో కొంత కొలాప్స్ అయ్యి ఐటీ రంగ నిపుణులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే సూచన మాత్రంగా చెప్పచ్చు తప్పితే, రక్షణ రంగానికి వచ్చినప్పుడైతే కనుక మనకి ఏ రకమైన ఇబ్బంది లేవు. ఇళ్లలో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఐటీ రంగం వాళ్ళకి ఇప్పుడు రెసెషన్ ఆల్రెడీ నడుస్తుంది. నేను కొత్తగా చెప్పేదేం లేదు, అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందమ్మా. ఉంది సార్. ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందులు, ఆ ప్రపంచ పరంగా కొద్దిగా ఇబ్బందులు అన్నారు. అంటే నేను అనేది స్టాక్ మార్కెట్ కూడా బాగా పడిపోయే, అంటే స్టాక్ మార్కెట్ కూడా మళ్ళీ పడిపోవడం కానీ, ఆర్థిక పెట్రోల్ ధరలు కానీ, బంగారం ధరలు కానీ, వీటి పరిస్థితులు ఏమంటారు? ఖచ్చితంగా అమ్మా, అది మన ఇండియా మీద డెఫినెట్ గా అది కూడా ఎఫెక్టివ్ పడుతుంది. ఆటోమేటిక్ అంటే ఇంటర్నేషనల్ కాబట్టి అవును, ఆటోమేటిక్ గా స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టుబడి పెట్టడం అసలు శ్రేయస్కరం కానే కాదు. ఓకే, ఎందుకంటే ఒక్కసారిగా అది ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వస్తాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. మేము అనుకున్నది ఏంటంటే, మనకి ఉగాది వచ్చేటప్పటికి ఏంటంటే సూర్యుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మనకి మ్యాక్సిమం ఏంటంటే అన్నిటికీ గ్రహరాజు ఆయన కాబట్టి సెక్యూరిటీగా ఒక అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉన్నది. కానీ ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి ఇవన్నీ పెట్రోల్ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ అసలు ఏమాత్రం ప్రిఫరబుల్ కాదు. అంటే ఓపెన్ గా చెప్తాను, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పంచగ్రహ కూటమి వల్ల అని చాలా మంది అంటున్నారు. అది ఎంత వరకు నిజం అంటారు? అంటే దాని వల్ల ఎఫెక్ట్, ఇది నిజంగానే దాని వల్ల ఎఫెక్ట్ జరిగిందంటారా? అంటే రాబోయే చంద్రగ్రహణం కూడా ఇప్పుడు 3వ తారీఖు వస్తుంది, హోలీ రోజున. అది కూడా దీనికి ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా, పడుతుందా దీని మీద? దీనికి ప్రాక్టికల్ గా నేను చెప్పేది అంటే, గ్రహ ప్రభావాలకు వచ్చేసరికి అంటే, గ్రహ ప్రభావం ఏ గ్రహమైనా సరే, చెడు గ్రహం తన ఓనుగా చెడు చేయలేదు, మంచి గ్రహం తన ఓనుగా మంచి చేయలేదు. అంటే మీకు ఒక గ్రహం ఉందనుకోండి, ఆ చెడు గ్రహం వచ్చినప్పుడు మీరు చేసిన చెడు కర్మ యొక్క ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలదు అది. మీకు శుభగ్రహం మంచి పీరియడ్ నడుస్తుంది అనుకోండి, కేవలం మీరు చేసిన మంచి కర్మల యొక్క ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలదు. మేమేంటంటే దీన్ని బేస్ చేసుకుని ఒక దేశానికి ఏదైనా గ్రహాలు చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా దేశానికి, ఆ దేశ ప్రజలు చేసినటువంటి ఎథికల్ పీపుల్ ఉన్నారా, అనెథికల్ పీపుల్ ఉన్నారా అనే దాన్ని బట్టి ఆ చెడు గ్రహం ఎవరికి చెడు ఎక్కువ చేస్తుందంటే, ఎక్కడైతే అనెథికల్ పీపుల్ ఉంటారో, ఎక్కడైతే
ఇవి ఉంటాయో, అంటే భగవత్ నిర్ణయాలు తక్కువ ఉంటాయో, కర్మభూమి కాకుండా ఉంటుందో అక్కడ చెడు ఎక్కువ జరిగే ఫ్లో ఉంటుంది. ఓకే ఓకే. మంచి వీడు అన్ని మంచి చేస్తున్నాడు అనుకోండి, అవును కర్మభూమిలో ఉన్నాం మనం, అవును అప్పుడు మంచి గ్రహం మనకి ఎక్కువ పుష్ ఇచ్చే అవకాశం వస్తుంది. చెడు గ్రహం మన అంత ప్రభావం చూపించలేకపోతుంది. అవును. ఇది కంపేర్ చేసుకోకుండా చెడు గ్రహం కేవలం చెడు చేస్తుంది, మంచి గ్రహం మంచి చేస్తుందని చెప్పడానికి లేదు. అవును. ఆయా దేశ పరిస్థితుల్లో ఉన్న ధర్మాలను బట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది. ఓకే, చాలా బాగా చెప్పారు సార్, నిజంగా థ్యాంక్ యూ చాలా సో మచ్. సంతోషం.